మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ వాణి గారు. సో ఇవాళ మనం మోకాల నొప్పుల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అదేంటంటే యోగాలో ఎటువంటి ఆసనాలు అనేవి ఉంటాయి. సో మనం హాస్పిటల్కి వెళ్ళినా కొంచెం ఫిజియోథెరపీ చేస్తూ ఉండండి, లేదా యోగాలో ఆసనాలు అనేవి చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటారు కదా. సో మరి వాటిలో ఎలాంటి రకాలు ఉన్నాయి, అంటే ఎంతమందికి సివియర్గా ఉన్న వారికి, లేదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వారికి ఎలాంటివి పనిచేస్తాయి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో మేడం, ఈ రోజు మన వ్యూయర్స్కి ఎలాంటి ఆసనాలు అనేవి చేస్తే మోకాళ్ళ నొప్పుల్లో కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది అంటారు? మన వ్యూయర్స్కి చేసి చూపించండి. చైర్తో సపోర్ట్ తీసుకొని ఆసనాస్, చిన్న చిన్న ఆసనాస్ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. దానివల్ల రిలీఫ్ కూడా చాలా బాగా అవుతుంది అనమాట. సో అలాంటి ఆసనాస్ నేను చూపిస్తాను. ఓకే. హాయ్, నా పేరు వాణి, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. సో ఈరోజు చైర్తో సపోర్ట్ తీసుకుని యోగా ఆసనాస్ ఎలా వేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్టార్టింగ్ మనం స్టెబుల్గా కూర్చోవాలి, స్పైన్ స్ట్రైట్ ఉంచుకోవాలి, షోల్డర్ రిలాక్స్ అనేది చేసుకోవాలన్నమాట. ప్రతి ఆసనాలకి ఏ ఆసనాస్ వేసినా కానీ కంపల్సరీ వార్మప్స్ చేస్తూ ఉండాలి. సో దీంట్లో కూడా వార్మప్స్ కంపల్సరీ. సో స్లోగా రైట్ లెగ్ లిఫ్ట్ చేసి అండ్ లెఫ్ట్ లెగ్ కూడా లిఫ్ట్ చేయండి. 30 degreesలో లిఫ్ట్ చేసుకోవాలన్నమాట. And breathe in and stretch and slowly hold, keep breathing. 2, 3, 4, 5 and 6 and breathe in up and hold, keep breathing. 1, 2, 3, 4, 5 and 6 and stretch చేయాలి మళ్ళీ. 1, 2, 3, 4, 5, 6 and slowly breathing up and hold. 1, keep breathing. 2, 3, 4, 5 and 6. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంచవచ్చు. సో మీకు ఎక్కువ మోకాళ్ళకి మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అని అంటే కొద్దిసేపు డౌన్ చేసుకోవాలి. తర్వాత రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ స్లోలీ మళ్ళీ 30 degreesలో లిఫ్ట్ చేయాలి. మన మోకాళ్ళ దగ్గర ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, సర్క్యులర్ మోషన్లో రబ్ చేస్తూ ఉండాలి. ఓకే, స్లోలీ అండ్ అండ్ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి మళ్ళీ 30 degreesలో అండ్ స్లోలీ. 1, 2, 3, 4, 5 and 6 and down. Next left. 1, 2, 3, 4, 5 and 6 and next other side malli right side. 1, 2, 3, 4, 5 and 6 and next left. 1, 2, 3, 4, 5 and 6 and next right. 1, 2, 3, 4, 5 and 6 and next left. 1, 2, 3, 4, 5 and 6 and relax. మళ్ళీ స్పైన్ స్ట్రైట్ ఉంచాలి. లెగ్స్ హీల్ లిఫ్ట్ చేయాలి అండ్ హోల్డ్ చేయాలి అండ్ స్లోలీ మళ్ళీ బ్యాక్ టు టోస్ పైకి లేపాలి. మళ్ళీ అండ్ స్విచ్ టు రైట్ and left and switch to right and left and switch to right and left. కాలు మార్చి అండ్ రైట్ అండ్ లెఫ్ట్ కాలు మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇలా 20 counts అలా చేయాలి. ఓకే, రిలాక్స్ అండ్ స్లోలీ మళ్ళీ రైట్ లెగ్ హగ్ చేసుకోవాలన్నమాట స్లోగా. ఎంతవరకు మనం పైకి లిఫ్ట్ చేస్తున్నాం అనేది మనం ఫోకస్ చేయాలి. ఎంతవరకు మనకు సివియర్ పెయిన్ ఉంటే చాలా తక్కువ బెండ్ చేయాలి, సివియర్ పెయిన్ లేకపోతే బెండ్ చేసుకోవచ్చు. సో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు హగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నీ స్టిఫ్నెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. థైస్కి నీస్కి ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్విచ్ టు రైట్ and hold 5, 4,
3, 2 and 1. And next, మళ్ళీ next left, 5, 4, 3, 2 and 1. మళ్ళీ right, 5, 4, 3, 2 and 1. మళ్ళీ left, 1, 2, 3, 4, 5 and 6 and relax. And slowly మళ్ళీ వన్ లెగ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి ముందుకి, రైట్ లెగ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అండ్ లెఫ్ట్ లెగ్ ఎంతవరకు బ్యాక్ ఫోల్డ్ చేయగలిగితే అంతవరకు ఫోల్డ్ చేయండి. ఎక్కువ హర్ట్ చేయకుండా మోకాల్ని స్లోగా చెస్ట్ బెండ్ చేయాలి అనమాట. డ్రాప్ యువర్ హెడ్ అండ్ స్లోలీ 1, 2, 3, 4, 5 and 6 and come to the center and next switch to left. మళ్ళీ రైట్ బెండ్ చేసుకోవాలి బ్యాక్ అండ్ లెఫ్ట్ ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఫింగర్ టిప్స్ మాత్రం బ్యాక్ ఉండాలన్నమాట, అవుట్ సైడ్. అండ్ స్లోలీ అండ్ బెండ్ ఫార్వర్డ్. 1, 2, 3, 4, 5 and 6 and come to the center and next and right. ఇలా 3 sets, రైట్ అండ్ లెఫ్ట్ 3 sets, 20 counts హోల్డ్ చేయాలి. 20 seconds and 20 counts. ఇలా చేయడం వల్ల 1, 2, 3, 4, 5 and 6 and next left. 1, 2, 3, 4, 5 and 6. చూసారు కదా, ఇలాంటి ఆసనాస్ రెగ్యులర్గా వేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఈజీగా తగ్గించుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది, నాకు కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.